అండ్ మిస్టర్ హరీష్ ఆల్సో సెడ్ రఘునందన్ రావు అనేటువంటి దుబ్బాకలో గెలవడం చేతగాలే, దుబ్బాకల చెల్లని రూపాయి మెదక్లో చెల్తుందా అన్నాడు. ఇప్పుడు మీరు చూపిస్తారు అదేం జరగబోతుంది అనేది ప్రజలు నిర్ణయిస్తారు. సో ఆ రోజు నేను దానికి జవాబు ఏం చెప్పినంటే, నేను నా పార్టీ సిద్ధాంతం చెప్పుకుంటూ జనవరి నుంచి ఎన్నికల ప్రచారంలో ఉన్నా. నేను ఎవరి గురించి పేరు తీయలే, ఎవరి గురించి మాట్లాడలేదు. దాని అర్థం నేను చేతగానని కాదు. మీరు ఇట్లే రోజు నా గురించి చెడుగా మాట్లాడుకుంటూ పోతే ఏ డే విల్ కమ్, నేను నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లోనే నిన్ను బట్టలు కూడా తీసుకొడతా అని చెప్పిన. ఇప్పుడు హరీష్ రావు గారు మీ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిచేటువంటి ఎమ్మెల్యేగా ఒక హిస్టరీ నెలకొల్పారు. ఆయన నెలకొల్పిన హిస్టరీ ఒకటి ఉంది, మనం అంగీకరించాలి. అదేవిధంగా గజ్వేలు నుంచి కేసీఆర్ గారు గెలిచారు. ఇద్దరు ప్రధానంగా మీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చారు. మిగతా నియోజకవర్గాల్లో ఒక్కటి కాంగ్రెస్ వశమైంది. బీఆర్ఎస్కి మొన్న జరిగిన ఎలక్షన్లో అంత ప్రభావితం చేయలేకపోయింది. మీరు రఘునందన్ రావు గారు ఈ సినారియోని ఏ విధంగా మార్చబోతున్నారు? 1+1 2 అవుతుంది అనేది మ్యాథమెటిక్స్లో కరెక్ట్, కానీ పాలిటిక్స్లో కరెక్ట్ కాదు.